యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. భారత ప్రధాని మోడీ గారు జూలై 17-18 తారీఖులో తమిళనాడు వెళ్తున్నారు. రాజేంద్ర చోళ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆది తిరువదురై ఫెస్టివల్కి ఆయన వెళ్తున్నారు. తిరువదురై అనేది లార్డ్ శివ యొక్క జన్మ నక్షత్రం అనమాట. 27 నక్షత్రాల్లో అది చక్కటి నక్షత్రం అంటారనమాట. రాజేంద్ర చోళ బర్త్ యానివర్సరీ జరుగుతుంది. మనకు తెలుసు రాజేంద్ర చోళ చాలా ఫేమస్ ఎంపరర్. ఆయన తండ్రి రాజరాజ చోళ. మనకి తమిళనాడులో బృహదేశ్వర టెంపుల్ ఇవన్నీ కట్టింది కూడా రాజరాజ చోళ. ఆయన కొడుకే రాజేంద్ర చోళ అనమాట. రాజేంద్ర చోళ గొప్పతనం ఏంటంటే ఆయన విస్తరించారు. ఆయన ఒక కాంక్వెస్ట్ కానీ ఇదంతా కూడా దేశాన్ని దాటి కూడా బయట తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీ విజయ కింగ్డమ్ అంటే ప్రస్తుతం ఉన్న ఇండోనేషియా ప్రాంతంలో అప్పట్లో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. చైనాతో చోళా కింగ్డమ్ ట్రేడ్ జరిపేదన్నమాట. దానిలో ఈ మలక్కా స్ట్రైట్స్ ప్రాంతంలో శ్రీ విజయ కింగ్డమ్ ప్రోత్సాహంతో చాలా మంది పైరట్స్ వచ్చి ఈయన షిప్స్ ని అటాక్ చేసేవాడంట. దాంతో ఈయన శ్రీ విజయ కింగ్డమ్ మీద యుద్ధానికి దిగారు. ఈ రాజేంద్ర చోళ 11th సెంచరీ బీసీకి చెందిన వాళ్ళు. 1014 to 1044 అనమాట. ఈయన సిటీ ఒకటి కట్టారు, అలానే అక్కడ టెంపుల్ కూడా కట్టారు, గంగై కొండ చోళపురం అని చెప్పి. సో ఈ గంగై కొండ చోళపురం టెంపుల్ కన్స్ట్రక్షన్ ముందు ఈయన ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారు. చాలా పెద్ద ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారనమాట రాజేంద్ర చోళ. తమిళనాడు, తర్వాత కోస్టల్ ఆంధ్ర, ఒడిస్సా, తర్వాత పాలా కింగ్డమ్, మహీపాల అని రాజు పరిపాలించేవాళ్ళు. పాలా కింగ్డమ్ లో మహీపాలును కూడా ఓడించి ఈయన తిరిగి వచ్చిన తర్వాత గంగై కొండ చోళపురం టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సిటీకే అంటే గంగై కొండ చోళపురంకే ప్రధాని మోడీ గారు వెళ్తున్నారు అనమాట. తర్వాత ప్రస్తుతం ఉన్న శ్రీలంక ఏదైతే ఉందో అప్పట్లో ఈయన తండ్రి రాజరాజ చోళ ఆయన శ్రీలంకకి ఎక్స్పెడిషన్స్కి వెళ్ళాడు. తర్వాత కొన్ని ఉంటే దాన్ని రాజేంద్ర చోళ కంప్లీట్ చేశారనమాట. రాజేంద్ర చోళకి చాలా ఖ్యాతి ఉంది. కానీ రాజేంద్ర చోళ చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు ముగ్గురు చనిపోవడంతో ఆయన కింగ్డమ్కి వారసులు లేకుండా పోయారు. అప్పుడు వెంగి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి పరిపాలించే వాళ్ళ కూతురుకు సంతానం వచ్చి మళ్ళా చోళా కింగ్డమ్ని ఆక్యుపై చేశారనమాట. ఇలా రాజేంద్ర చోళ కథ మాత్రం చివరికి ఆయన ఎండ్ అయిన తర్వాత ఆయన సంస్థానానికి ఆయన కొడుకులు ముగ్గురు లేకుండా పోయారనమాట.